హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్ షా. ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ ఇంటర్వ్యూస్ కోసం ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ వెన్ ఎవర్ యూ ఫేస్ అన్ ఇంటర్వ్యూ, హౌ టు ఆన్సర్ దెమ్ అండ్ హౌ యూ హ్యావ్ టు అపియర్ కాన్ఫిడెంట్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ గెట్ హైడ్ ఫ్రెండ్స్. Okay, let's start. Welcome back to our channel Ammo English Shah, your go-to space for learning real useful English. In today's lesson, it is all about something that makes many people nervous. అంటే ఇంటర్వ్యూ అనగానే అందరూ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. జాబ్ ఇంటర్వ్యూ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అండ్ జాబ్ ఇంటర్వ్యూస్ ఇన్ ఇంగ్లీష్, whether you are applying for first job, అది ఫస్ట్ జాబ్ అయినా సరే, ఎయిమింగ్ ఫర్ ప్రమోషన్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు గ్లోబల్ కంపెనీ, బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండ్ ప్రొఫెషనలీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇన్ దిస్ వీడియో మనం ఏం చేస్తామంటే, ఐల్ వాక్ యూ త్రూ ఎసెన్షియల్ ఫ్రేజ్, అంటే చాలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను ఇంటర్వ్యూస్లో జనరల్గా అడిగేవి, అండ్ శాంపుల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను, ఎగ్జాంపుల్ ఆన్సర్స్, అండ్ స్మార్ట్ టిప్స్ టు హెల్ప్ యూ షైన్ ఇన్ యువర్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇన్ సీన్ 1, స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ మనము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే, బిగినింగ్లో మనం ఎలా గ్రీట్ చేయాలి, ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఇంటర్వ్యూవర్ అంటాం కదా. అండ్ మేక్ ఏ ఫస్ట్ ఇంప్రెషన్, వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి మనము పొలైట్గా మాట్లాడాలి. అంటే యూ హ్యావ్ టు సౌండ్ పొలైట్ అనమాట. యూ హ్యావ్ టు సౌండ్ పొలైట్ ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ పొలైట్గా మాట్లాడాలి అంటే మనం కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ని కూడా నేర్చుకోవాలి కదా. ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే కొన్ని సింపుల్ వేస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ గుడ్ మార్నింగ్ అనాలన్నమాట వాళ్ళని చూస్తేనే. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ అనాలి. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ అనాలన్నమాట. హాయ్ ఐ యామ్ అని నా పేరు అనుకోండి, నా పేరు ఏదైతే ఉందో అంటే మీ పేరు ఏదైతే ఉందో ఇంటర్వ్యూలో చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే అని చెప్పాలి. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా గ్రీట్ చేసేటప్పుడు నవ్వుతూ చెప్పాలన్నమాట. అంటే గ్రీటింగ్స్ అనేవి, అంటే విషెస్ చెప్పడం అయితే ఏదైతే ఉందో అది నవ్వుతూ చెప్పాలి. ఎందుకంటే నవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో. అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. వాళ్ళని చూస్తూ మాట్లాడాలి, పక్కనే ఎక్కడో చూస్తూ మాట్లాడడం కాకుండా వాళ్ళని చూస్తూ ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ అలాగే స్ట్రైట్గా కూర్చోవాలి. యూ హ్యావ్ టు సిట్ అప్ స్ట్రైట్ అనమాట. దీ స్మాల్ యాక్షన్స్ షో కాన్ఫిడెన్స్ అండ్ ప్రొఫెషనలిజం ఈవెన్ ఇఫ్ యు ఆర్ నర్వస్. జనరల్గా ఇంటర్వ్యూ అంటే అందరు నర్వస్గానే ఉంటారు, బట్ ఈ యాక్షన్స్ కనుక ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయడం చూస్తే వాళ్ళు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు, మీరు ఉన్నారని వాళ్ళు అనుకుంటారు అనమాట. అండ్ సపోజ్ ఇఫ్ దే ఆస్క్ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని జనరల్గా క్వశ్చన్ అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే నౌ కమ్స్ ద క్లాసిక్ క్వశ్చన్. అంటే ఇది క్లాసిక్ క్వశ్చన్ అన్ని ఇంటర్వ్యూస్లో జనరల్గా అడిగేదే. This is not the time to talk about your favorite color or your childhood. అంటే మీరు కలర్ గురించి కానీ మీ చైల్డ్హుడ్ గురించి కానీ మాట్లాడకూడదు. ఇక్కడ ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నమాట. అండ్ ఫోకస్డ్గా ఉండాలి. హియర్స్ అ శాంపుల్ స్ట్రక్చర్ టు ఫాలో. ఇక్కడ ఒకటి శాంపుల్గా నేను చెప్తాను, ఫాలో అవ్వండి. అంటే మీరు ప్రొఫెషనల్గా ఎవరు, అంటే ఏం చేస్తారు అనేది చెప్పాలి. మీకున్న కీ స్కిల్స్ చెప్పాలన్నమాట. ఏ కపుల్ ఆఫ్ కీ స్కిల్స్ ఆర్ అచీవ్మెంట్స్, ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి కూడా వాటి గురించి కూడా మాట్లాడాలన్నమాట. అచీవ్మెంట్స్ అంటే మీరు అది ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, ఇంతకుముందు ఏదైనా జాబ్ చేసింటే ఇంకొక జాబ్కి మూవ్ అవుతున్నప్పుడు వాటి గురించి కూడా కావచ్చు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్ప్రెస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు కదా ఇక్కడ. అప్పుడు ఏం చెప్పాలంటే ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ ఓవర్ 4 years of experience building mobile applications. I love solving problems through code and I am currently looking for a role
వేర్ ఐ కెన్ గ్రో అండ్ వర్క్ ఆన్ మీనింగ్ఫుల్ టెక్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని 4 years నుంచి మొబైల్ అప్లికేషన్స్ చేస్తున్నాను అని చెప్పాను కదా. నేను ఏదైతే చెప్పానో అంటే మీ జాబ్కి సంబంధించి మీరు ఏం చేశారు ఇంతవరకు అనేది చెప్పొచ్చు. అండ్ హియర్ ఈ ఆన్సర్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. న్యాచురల్గా అనిపించేలా మాట్లాడాలి, రోబోటిక్గా రోబో మాట్లాడుతున్నట్టు కాకుండా బీ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ సపోజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అని అడగొచ్చు వాళ్ళు. అడిగినప్పుడు దే వాంట్ టు నో వాట్ మేక్స్ యూ గుడ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని వాళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, దే వాంట్ టు నో అనమాట. చూస్ 2 to 3 క్వాలిటీస్ దట్ రిలేట్ టు ద పొజిషన్. ఆ పొజిషన్కి రిలేటెడ్గా ఉన్న క్వాలిటీసే మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఇన్ మై లాస్ట్ జాబ్. I managed 3 projects at once and always met the deadlines. I also enjoy working as part of a team అని చెప్తున్నాడు. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు చెప్పాలన్నమాట. ఆల్వేస్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ రిజల్ట్ టు సపోర్ట్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ని సపోర్ట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. డోంట్ జస్ట్ సే ఐఎమ్ హార్డ్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్స్ యువర్ వీక్నెస్ అని అడగొచ్చు అనమాట వాళ్ళు. అప్పుడు టఫ్ క్వశ్చన్ ఎవరికైనా, బట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. ద కీ ఈజ్ టు బి హానెస్ట్ అండ్ ఆల్సో షో దట్స్ యు ఆర్ ఇంప్రూవింగ్. సపోజ్ అంటే మీరు హానెస్ట్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అది ఇంప్రూవ్ చేసుకుంటున్నానని కూడా చెప్పాలి. ఐఎమ్ పర్ఫెక్షనిస్ట్ అని చెప్పడం తప్పు ఆన్సర్. అంటే నాకు వీక్నెస్సే లేవు అని చెప్పడం చాలా తప్పు. బట్ బెటర్ ఆన్సర్ ఏంటంటే ఐ యూజ్ ఇట్ టు ఫైండ్ పబ్లిక్ స్పీకింగ్ డిఫికల్ట్ బట్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ స్మాల్ స్టెప్స్ లైక్ స్పీకింగ్ ఇన్ మీటింగ్స్ అండ్ ప్రాక్టీసింగ్ ప్రజెంటేషన్స్ అండ్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయంగా ఉండేది, బట్ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీటింగ్స్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నాను, ప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నానని మీరు వాళ్ళకి చెప్తున్నారనమాట. అండ్ వాళ్ళు అడిగారు ఇప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై దిస్ జాబ్, వై దిస్ కంపెనీ అని అడగచ్చు వాళ్ళు మిమ్మల్ని. అంటే ఇదే జాబ్ ఎందుకు, ఇదే కంపెనీ ఎందుకు అని కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. అండ్ వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్ అని వాళ్ళు అడిగారు అనుకోండి, దిస్ ఈజ్ వేర్ యువర్ రీసెర్చ్ కమ్స్ ఇన్. అంటే మీరు ఆ కంపెనీ గురించి లేకపోతే ఆ జాబ్ రోల్ గురించి బాగా రీసెర్చ్ చేసి ఉండాలన్నమాట మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు. అండ్ మీరు ఏం చెప్పాలంటే షో దట్ యు నో ద కంపెనీ అండ్ హౌ యూ ఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ వైల్ అండ్ ఐ అడ్మైర్ హౌ యూ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్. అండ్ అంటే మీరు ఇన్నోవేషన్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంటారు, అందుకని నేను మీ కంపెనీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనేది మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట. అండ్ సస్టైనబిలిటీ, ఐ వుడ్ లవ్ టు జాయిన్ ఎ టీమ్ దట్స్ మేకింగ్ ఎ రియల్ ఇంపాక్ట్ అండ్ ఐ థింక్ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ వుడ్ బి ఎ గ్రేట్ మ్యాచ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఇదే కాపీ పేస్ట్ చేయాలని కాదు, కస్టమైజ్ దిస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఇంటర్వ్యూకి తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసుకోండి. అండ్ సపోజ్ ఎండింగ్ ద ఇంటర్వ్యూ, సపోజ్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్ మే ఆస్క్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని వాళ్ళు ఏమైనా అడిగారనుకోండి, అంటే వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగచ్చు. అప్పుడు మీరు ఎస్ అనాలన్నమాట. ఆల్వేస్ సే ఎస్. ఆస్క్ సంథింగ్ స్మార్ట్ అండ్ స్పెసిఫిక్గా అడగాలి వాళ్ళని క్వశ్చన్స్. వాళ్ళని మీరు అడగడం ఏంటి అని కాకుండా వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలన్నమాట. అండ్ ఆస్క్ సంథింగ్ స్మార్ట్ అండ్ స్పెసిఫిక్గా ఒకటి తెలివిగా అడగాలి. అక్కడ ఏంటంటే వాట్ ఈస్ ఎ టిపికల్ డే లుక్ లైక్ ఇన్ దిస్ రోల్ అని, ఈ రోల్లో ఏమేమి ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అని మీరు కనుక్కోవచ్చు. వాట్ క్వాలిటీస్ డూ యూ థింక్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఇన్ దిస్ పొజిషన్ అని కూడా మీరు అడగొచ్చు అనమాట. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ద హైరింగ్ ప్రాసెస్ అని కనుక్కోవచ్చు.
అండ్ అంటే ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని దాని అర్థం. ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళతో, వాళ్ళ కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికని దాని అర్థం అనమాట. అండ్ దెన్ ఫినిష్ స్ట్రాంగ్ విత్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ టుడే. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఆపర్చునిటీ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ అనొచ్చు అనమాట ఫైనల్గా ఫినిష్ చేసే ముందు. అండ్ ఇక్కడ కీ ఫ్రేజెస్ కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి మనం మెమరైజ్ చేసుకుందాము. ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ అనాలి వాళ్ళని కలిసినప్పుడు. అండ్ ఐఎమ్ ఏ జాబ్ టైటిల్ ఏంటంటే మీరు ఇంతకుముందు ఏదైనా జాబ్ చేస్తుంటే లేకపోతే చదివి ఉంటే మీరు ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట. విత్ సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. మై స్ట్రెంగ్త్ ఈజ్ అని చెప్పాలన్నమాట. వన్ థింగ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ ఈజ్ అంటే వీక్నెస్ గురించి వాళ్ళు అడిగినప్పుడు వన్ థింగ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ ఈజ్ అనొచ్చు అనమాట. ఐ అడ్మైర్ యువర్ కంపెనీ బికాజ్ అనొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అని ఫైనల్గా చెప్పాలన్నమాట వాళ్ళకి. అండ్ దట్స్ ఇట్. యు ఆర్ నౌ రెడీ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ ఇన్ యువర్ నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్. రిమెంబర్, ఆల్వేస్ ప్రిపరేషన్ ఈజ్ కీ. ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ ప్రాక్టీస్ యువర్ ఆన్సర్స్ అవుట్ లౌడ్. గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రికార్డ్ యువర్ సెల్ఫ్, రికార్డ్ చేయండి. ఆర్ డూ ఏ మాక్ ఇంటర్వ్యూ విత్ అ ఫ్రెండ్తో ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసుకోండి, మీకు మీరుగా ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అనమాట. ఇఫ్ యూ వాంట్ ఏ వీడియో విత్ శాంపుల్ మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ రియల్ డైలాగ్స్, డ్రాప్ ఏ కామెంట్ బిలో. మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి అండ్ ఐల్ మేక్ వన్ జస్ట్ ఫర్ యూ. Don't forget to like, subscribe and click the bell icon so you never miss a lesson. Thank you for watching and good luck with your interview. You have got this. Thank you. Bye-bye.